హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 82 చూసే ముందు పార్ట్ 81 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కన్న పేగు బిడ్డని చూడాలని కలవరిస్తూ ఉంటే మనసు చంపుకోలేక అడిగింది, ఇది వరకు లేదు, ఎందుకురా ఇంత కోపంలో అరుస్తున్నావు అని. వికాస్ మదర్ గుమ్మల్లో నిలబడ్డ చైత్రకు సపోర్ట్గా వచ్చారు. నీకు తెలియదమ్మా, నువ్వు మాట్లాడకు, ఇది వరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తోంది చూస్తున్నావు కదా అని తల్లిని కసిరి చైత్ర అంటే స్ట్రాంగ్ అని డైలాగులు కొట్టేది. ఇప్పుడు చేత కాని దానిలా ఆలోచన మరిచి అర్థిస్తుంది అని సీరియస్గా చివాట్లు పెట్టి, చూసుకోదాన్ని 2 డేస్లో వచ్చేస్తాను అని కన్నీళ్లతో ప్లీడ్ చేస్తున్న చైత్రను ఇక ఫేస్ చేయలేక బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చేశాడు వికాస్. ఏంటి చైత్ర, నువ్వు కూడా? వాడు అరుస్తూ ఉంటే నాకే కష్టంగా ఉంది, ఎప్పటిలా ధైర్యంగా ఉండు, అన్నీ అవే సర్దుకుంటాయి అని ఆంటీ చెప్తూ ఉంటే అంటూ ఆవిడ వడిలో పడుకున్న చైత్ర బాధ మామూలుగా లేదు. కన్న పేగు కళ్ళారా చూసుకోలేని కన్నీళ్లకు తోడు ప్రాణాన్ని తలుస్తున్న తన గుండెల్లో ఎన్ని వేల ఆలోచనలో బయటకు చెప్పలేని నిస్సహాయత. ఎలా ఉన్నావు డెవిల్? నిన్ను వదిలి పారిపోయానని నా మీద కోపంతో నన్ను చంపేయడానికి వెయిట్ చేస్తున్నావా అని అనుకోగానే ఏదో తెలియని చిరుస్పర్శ మనసుకు తాకి దీర్ఘమైన ఊపిరితో కళ్ళు మూసుకుంది. అదే క్షణంలో ఉలిక్కిపాటుతో కళ్ళు తెరిచిన రాణా చూపు చీకటిలో సుదీర్ఘ తీరాలను శోధిస్తూ ఉంది. బ్రతికి ఉన్నావు కదా నువ్వు అని ప్రశ్నించుకున్న డెవిల్ మనసులో పెను తుఫాను అలజడి. తన ప్రశ్నకి, తన మీద వస్తున్న కోపానికి ఆఫీస్ టేబుల్ తలకిందులైతే కంట్రోల్ చేయలేని ఆవేశంతో వాష్రూమ్లోకి వచ్చి షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడ్డాడు. 2 అవర్స్ తర్వాత రాణా చాంబర్కు వచ్చిన ఉదయ్ భీభత్సంగా ఉన్న ఆఫీస్ రూమ్ చూస్తూ